అత్తయితే సెకండ్ డే ఎలా గడిచిందో చూసేద్దామా? సేమ్ రొటీన్ అయితే రిపీట్ అయిపోయింది. మార్నింగ్ యాష్ గార్డ్ జ్యూస్, దాని తర్వాత ఇడ్లీతో సర్వ్ చేశాను. దాని తర్వాత స్మూదీ బౌల్ అయితే ఇచ్చాను. ఎందుకంటే స్వీట్ క్రేవింగ్స్ ఉండవు కాబట్టి. దాని తర్వాత అయితే లంచ్ కోసం మజ్జిగ చారు, క్యారెట్ బీట్రూట్ ఫ్రై, ఇంకా పాలకూర పప్పు. ఈ 3 అయితే సింపుల్‌గా చేశాననమాట. అత్తయ్య అయితే స్మూదీ బౌల్ చాలా నచ్చింది. ఎందుకంటే స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా! వాళ్ళకి షుగర్ పేషెంట్స్‌కి. అది ఫుల్‌ఫిల్ చేసింది అని చెప్పారు. దాని తర్వాత అత్తయ్య మా బుడ్డోళ్ళకి డబ్బులు ఇవ్వగానే వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఈవినింగ్ అయితే గనక మేము స్వర్ణ దేవాలయానికి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసేసి. అత్తయ్య అయితే అసలు శివాలయం అనుకున్నారు, గోల్డెన్ టెంపుల్ అని. ఎక్కడ ఉంది అని చెప్పి అంటే యాదగిరిగుట్ట దారిలో. అది స్వర్ణ దేవాలయం అనుకున్నాం. కానీ అది కాదంట. సరే అని చెప్పేసి ఈరోజైతే ఇది చూసేయండి అత్తయ్య, నెక్స్ట్ డే మళ్ళీ తీసుకెళ్తామని చెప్పేసి 2 డేస్ అయితే యాదగిరిగుట్ట తిరిగాము. ఫస్ట్ డే అయితే కనుక ఇంట్లోనే ఉన్నాం. సెకండ్ డే వచ్చేసేసి యాదగిరిగుట్ట వెళ్ళాము. థర్డ్ డే వచ్చేసి మళ్ళీ యాదగిరిగుట్ట దగ్గర శివాలయం చూసాము. అదేంటో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.